చైతన్యపురి మెట్రో కూడా మనకు కనిపిస్తుంది. సో జస్ట్ ఈ షాపింగ్ మాల్ బ్యాక్ సైడ్ మనకి ప్రాజెక్ట్ అనేది ఉంది. ఇప్పుడు అది మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఎక్స్క్లూజివ్గా ఈ ఏరియాలో రెడీ టు మూవ్ ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. అది ఇప్పుడు మనం చూడబోతున్నాము. సో మనకు మెట్రో నుంచి జస్ట్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మన ప్రాజెక్ట్ అనేది వస్తుంది. సో ఎక్స్క్లూజివ్గా ఈ ఏరియాలో రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఇది ఒకటే ఉంది. వాకబుల్ డిస్టెన్స్ ఇక్కడంతా కూడా చూడొచ్చు మనము. జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ, స్కూల్స్ కానీ, హాస్టల్స్ కానీ అంతా కూడా ప్రైమ్ లొకేషన్లో ఉంది. సో అండ్ దిస్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ నియర్ చైతన్యపురి మెట్రో. సో జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇది మన ఎక్స్క్లూజివ్ రీప్లాట్ అయితే ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్. సో చూసుకుంటే కనుక మనకి ఇక్కడ శ్రీ చైతన్య స్కూల్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వాళ్ళది. సో జస్ట్ ఇది కూడా మన ప్రాజెక్ట్ కి. సో ఇది మన ప్రాజెక్ట్ కి వెళ్ళే రూట్. వెల్కమ్ టు ఇస్తా సఫైర్. ఇది ఎక్స్క్లూజివ్ గా రీప్లాట్ 5 మన ప్రాజెక్ట్. సో దీనికి ఉన్న టాప్ 5 స్పెషాలిటీస్ ఫటాఫట్ చెప్పేస్తాను. సో ఫస్ట్ స్పెషాలిటీ, ఇది రెడీ టు వన్ అండ్ ఓన్లీ రెడీ టు మూవ్ ప్రాజెక్ట్ ఇన్ ద చైతన్యపురి. సో యాజ్ వెల్ యాజ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనకి ఇది చైతన్యపురి మెట్రోకి చాలా నియర్ బై, అంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. సో దట్ అది 500 మీటర్స్ కూడా లేదు మనకి. సో చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఇది జిహెచ్ఎంసీ. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా వచ్చేసింది, రెడీ టు మూవ్. సో దిస్ ఈజ్ ద ఓన్లీ వన్ ప్రాజెక్ట్. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన ప్రాజెక్ట్. సో ఇంకా మనకు ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ మెటీరియల్ కానీ చాలా ఎక్సలెంట్గా కట్టారు. సో ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇది మనకి షాపింగ్ మాల్స్ కానీ స్కూల్స్ కానీ అన్నిటికీ చాలా నియర్ బై ఉంది. సో రెడీ టు మూవ్. ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. కమాన్. ఇక్కడ మనము కార్ పార్కింగ్ యాజ్ వెల్ యాజ్ బైక్ పార్కింగ్, ఇంకా సైడ్ కూడా చూసుకోవచ్చు. చాలా సెట్ బ్యాక్ ఇచ్చారు అటు ఇటు. సో దీనివల్ల మనకి ఏంటంటే వెంటిలేషన్, పక్కన బిల్డింగ్స్ ఉన్నా కూడా మనకి ఫ్యూచర్లో అనేది వెంటిలేషన్ ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. సో ఈ డెడికేటెడ్గా ఈ స్లాట్స్ మనకి బైక్ అండ్ కార్ పార్కింగ్ యాజ్ వెల్ యాజ్ ఇది సెట్ బ్యాక్. ఇంకా ఎక్స్ట్రా కూడా బైక్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అడ్జస్ట్ ఫ్యూచర్లో. సో మనం ఇక్కడ చూసుకుంటే కనుక వాటర్ది కూడా ఉంది, వాటర్ సంప్ యాజ్ వెల్ యాజ్ 24 hours. సో ఇదంతా కూడా కారిడార్. సో మనకి లిఫ్ట్ ఉంది, స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి మనం 2 BHK ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇది 2 BHK, మనకి ఇది 1134 వస్తుంది SFT. సో ఇది టీవీ యూనిట్, ఇది మోడల్ హౌస్. సో ఇది మొత్తం కూడా హాల్. సో మనకి ఎల్ షేప్ లాగా వచ్చింది. సో మంచి స్పేషియస్గా ఉంది. ఇక్కడ సోఫా కానీ అవి కానీ పెట్టుకోవచ్చు. దిస్ ఇస్ ఫర్ ద డైనింగ్. సో యాజ్ వెల్ యాజ్ ఇది కిచెన్. సో లోపల మనకి ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది. సో ఎవ్రీథింగ్, ఇది ఇంటీరియర్ కూడా చాలా మంచి క్వాలిటీగా చేయించాము. సో మీరంతా కూడా చూడొచ్చు. సో ఫ్లోరింగ్ కానీ యాజ్ వెల్ యాజ్ ఫాల్ సీలింగ్ కానీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి వన్ ఆఫ్ ద బెడ్రూమ్. సో మనకి కప్బోర్డ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. సో కప్బోర్డ్స్ ఇవన్నీ కూడా చూడొచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్. సో మనకి ఇక్కడ వ్యూ కూడా అది కూడా బాగుంది. చాలా వెంటిలేషన్ అనేది చాలా బాగుంది, ఎందుకంటే కింద మనం సెట్ బ్యాక్ చాలా బాగా ఇచ్చాం కాబట్టి. ఇది కూడా వన్ ఆఫ్ ద యూనిక్ పాయింట్ ఫర్ దిస్ మన ఎక్స్క్లూజివ్గా ఈ ప్రాజెక్ట్కి మనకున్న యూనిక్ పాయింట్. సో ఇక్కడ మనకు ఒక బెడ్రూమ్ కూడా వచ్చింది. సో ఇంకొక బెడ్రూమ్ చూద్దాము, కిడ్స్ బెడ్రూమ్ పెట్టుకోవచ్చు. సో ఇది మొత్తం కూడా మనకి లివింగ్ రూమ్ లాగా వచ్చేస్తుంది, డైనింగ్ రూమ్ కమ్ లివింగ్ రూమ్. సో ఇది మనకి కామన్ బాత్రూమ్ వస్తుంది. సో అన్నీ కూడా మనం పైన కూడా బాత్రూమ్కి పీవీసీ వేయించాము. సో యాజ్ వెల్ యాజ్ అన్ని సెరా ఫిట్టింగ్స్. సో అన్ని కూడా బ్రాండెడ్ మెటీరియల్స్ అనేవి వాడాము. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు, మీరు చూసుకోవచ్చు. సో ఇవన్నీ కప్బోర్డ్స్. సో ఇక్కడ 2 మనకి ఉన్నాయి వెంటిలేషన్స్ పర్పస్, విండోస్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు వర్క్ స్పేస్ కూడా ఇచ్చాము దీంట్లో. సో ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కానీ దానికి కానీ ఇక్కడ మనము సో చిన్న వర్క్ స్టేషన్ లాగా ఇచ్చాము. సో పిల్లలకైనా బుక్స్ పెట్టుకోవడానికి కానీ వర్కింగ్ పర్పస్ కూడా మనం ఇది ప్రొవిజన్ అనేది ఇచ్చాము. సో వెంటిలేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఇది 2 BHK చూసాం కదా, ఇప్పుడు 3 BHK కూడా చూద్దాం. చాలా బాగుంటుంది. సో ఇంకొక యూనిక్ పాయింట్ ఏంటి అంటే ఇందులో మనకి ఉన్నవన్నీ కూడా నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగే ఉన్నాయి. సో ఫేసింగ్ గురించి గొడవ లేదు. సో ఇది ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మనము. ఓకే, ఇది మొత్తం కూడా హాల్. మనం చూసుకుంటే కనుక టీవీ యూనిట్ ఇది. సో మనకు అంతా కూడా స్పేషియస్గా వస్తుంది. సో 3 BHK. సో ఇది మనకి ఓపెన్ కిచెన్. సో మీరు అకార్డింగ్ టు మీ ఇంటీరియర్స్ని బట్టి కస్టమైజ్ చేసుకోవచ్చు. సో వీఆర్ ప్రొవైడింగ్ ఇంటీరియర్స్ ఆల్సో. సో ఇది మోడల్ డిజైన్ ఫర్ ద ఇంటీరియర్స్. ఇది మనకి ఎక్స్క్లూజివ్గా 3 BHK.
సో ఇంకా ఫ్యూ మాత్రమే ఉన్నాయి ఫ్లాట్స్. సో ఎందుకంటే చాలా డిమాండ్ ఉంది. సో ప్రైమ్ ఏరియాలో ఉంది కాబట్టి సో కింద ఉన్న నెంబర్కి మీరు కాల్ చేసి ఇప్పుడే ఫ్లాట్ అనేది సొంతం చేసుకోండి. ప్రైమ్ లొకేషన్లో మనదంటూ ఒక చిరునామా ఉంటే, మనదంటూ ఒక ఫ్లాట్ ఉంటే ఆ సంతృప్తే వేరు. సో ఇది అట్లాంటి మీకు చాలా ఆహాని మూమెంట్ ఇచ్చే ఒక మంచి ఎగ్జైట్మెంట్ ఉన్న ఫ్లాట్ అనేది. ఇంకెందుకు ఆలస్యం,